నల్గొండ సబ్ డివిజన్ డీఎస్పీ కె శివరాంరెడ్డి బాధ్యతలను చేపట్టారు. నల్గొండ సబ్ డివిజన్ డీఎస్పీగా పనిచేస్తున్న శ్రీధర్ రెడ్డిని ప్రభుత్వం కోదాడకు బదిలీ చేయడంతో ఆయన స్థానంలో రాచకొండ ఏసీపీగా పనిచేస్తున్న శివరాంరెడ్డి నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు ఆయన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పట్టణంలో మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతామని, డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రశాంతమైన నల్గొండలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడుతూ కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. నల్లగొండ డీఎస్పీగా ఉదయం జాయిన్ అవ్వడం జరిగింది. నల్లగొండలో గతంలో నేను మొట్టమొదటి కనగల్, అదేవిధంగా బీబీ నగర్, తొండ తిరుమలగిరి, సూర్యాపేట టౌన్, కోదాడ్ టౌన్, రామన్నపేట ఆ ప్రాంతాల్లో ఎస్ఐగా పనిచేశాను. అదేవిధంగా సిఐగా కూడా ఈ ఉమ్మడి జిల్లాలో పనిచేయడం జరిగింది. దేవరకొండ రూరల్, ఉండమల్లెపల్లి, నాంపల్లి సిఐ, అదేవిధంగా చోటుప్పల్ రూరల్, కోదాడ రూరల్, నార్కట్పల్లి సిఐ కూడా పనిచేసి అక్కడ ఏసీపీగా యాదాద్రిలో పోస్టింగ్ ఉంది. అక్కడ పనిచేసి అక్కడి నుంచి ఇక్కడ బదిలీ కావడం జరిగింది. ఇప్పుడు నల్లగొండ పైన కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి జిల్లా పైన మా ఎస్పీ మేడం గారి ఆదేశానుసారము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారంతో ముందుకు వెళ్తామని తెలియపరుస్తున్నా. ఏవైనా టౌన్లో ముఖ్యంగా ఈ గాంజా కానీ, డ్రగ్స్ కానీ వాటికి సంబంధించిన ఎవరైనా ఉన్నచో వాటికి సంబంధించిన సమాచారము మాకు తెలియపరిచిన, మా స్టాఫ్ తెలియపరిచిన, మా ఎస్ఐలకు తెలియపరిచిన, లేదా నాకు తెలియపరిచిన వెంటనే స్పందించి ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా